సంగీత సాహు ఒడిశాలో ఈమె గంజాయి మహిళా డాన్. ఈమెను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ధూల్పేటలో ఆమెపై 5-6 పైగా కేసులు నమోదైన పరిస్థితి. 2022 నుంచి హైదరాబాద్కు ఈమె గంజాయి సప్లై చేస్తుంది. ఇలాంటి లేడీ డాన్ ప్రస్తుతం ఒడిశాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ లేడీ డాన్ సినిమా హీరోయిన్ల ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతూ పోజులు కూడా కొడుతుంది. ఇదే ఈమె ప్రత్యేకత. మొత్తం మీద హైదరాబాద్లోని ధూల్పేటలో ఈమె పలువురికి గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డ పరిస్థితి. 2022లోనే ఆమెపై ఒకసారి పట్టుబడ్డ కేసు నమోదైంది. తర్వాత వరుసగా 5-6 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈమెను ఒడిశాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 4 ఏళ్లుగా హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తుంది సంగీత సాహు. షీలాభాయ్, నేహాభాయ్, ఇషికా సింగ్ అనే మహిళలకు ఆమె ధూల్పేట్లో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన నేపథ్యం కనిపిస్తోంది. సో మొత్తం మీద హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టి ఓ సంచలన విషయాన్ని అయితే కనిపెట్టారు. సంగీత సాహు అనే మహిళ హైదరాబాద్కు పెద్ద ఎత్తున గంజాయి సరఫరా చేసినట్టు గుర్తించారు. ఇప్పటికే ఆమెపై సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ధూల్పేటలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు ఒడిశాకు వెళ్ళి మరీ పట్టుకున్నారు. అరెస్టు చేసి తీసుకొచ్చారు. గంజాయి స్మగ్లింగ్లో ఈమె లేడీ డాన్గా పేరు తెచ్చుకున్నారు. అనేక రాష్ట్రాల్లోని గంజాయి వ్యాపారస్తులతో ఈమెకు పరిచయాలు ఉన్నట్టుగా గుర్తించారు. 4 ఏళ్ల క్రితం గంజాయి హోల్సేల్ వ్యాపారంలోకి దిగిన సంగీత సాహు తన వ్యాపారాన్ని విస్తరించారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. సంగీత సాహు ప్రొఫెషనల్గా గంజాయి స్మగ్లింగ్ డాన్ కావచ్చు, కానీ ఆమెకు మంచి అభిరుచి ఉంది. విపరీతంగా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఇన్స్టా అంటే ఆమెకు పిచ్చి. గ్లామరస్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ వల్లే పోలీసులు ఒడిశాలో ఉన్నట్టుగా గుర్తించి ఆమెను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మీరు చూస్తున్న కొన్ని వీడియోలు అవి ఇన్స్టాగ్రామ్లో ఆమె ఇన్స్టాగ్రామ్ పిచ్చే ఇప్పుడు ఆమెను పట్టించింది. ఆ వీడియోలు పోస్ట్ చేసి వైరల్గా కూడా మారాయి కొన్ని వీడియోలు అందులో. సో సంగీత సాహుకు మరో పేరు కూడా ఉంది, గీతా సాహు. ఈ పేరుతోనే కొంతమంది పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్లో గ్లామరస్ వీడియోలను పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందిన సంగీత 4 సంవత్సరాలుగా రహస్యంగా హోల్సేల్ గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అంతర్రాష్ట్ర సరఫరాదారులతో ముఠాలతో ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక పోలీసుల మద్దతుతో కాలికట్ నుంచి ఆమెను పట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నంద్యాల అంజిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఒడిశాకు పంపింది. ఆమెను 2022లో హైదరాబాద్కు గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత స్వయంగా స్మగ్లింగ్ చేయకుండా హోల్సేల్ వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి కేసులను చాలా సీరియస్గా తీసుకుంటుంది. డ్రగ్స్ ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అసలు హైదరాబాద్కు మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన వారిపై దృష్టి సారించి వారి మూలాలను వెలికి తీయాలనుకున్నారు పోలీసులు. అయితే ఇటీవలే ఎక్కువగా సంగీత సాహునే గంజాయి పంపుతున్నట్టుగా తెలుసుకొని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మరీ ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో ఓ గంజాయి మహిళా డాన్ పోలీసులకు పట్టుబడింది. కొంతమేర హైదరాబాద్కు గంజాయి సరఫరా అరికట్టే కోణంలో పోలీసులు అయితే చేసిన కృషి నిజంగా అభినందనీయమని చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.